హాయ్ అండి, ఈరోజు వచ్చేసి బ్రైడల్ డిజైన్ అండి ఎలా వేయాలి అనేది చూపిస్తున్నాను. ఇదైతే ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ చెప్తున్నాను కదండి, అందులో వచ్చేసి 39 క్లాస్ అండి. ఒకసారి మీరైతే ఫుల్ వీడియో అయితే చూడొచ్చు. ఎవరైనా బిగినర్స్ వేయాలి అనుకున్న వాళ్ళైతే ఈ విధంగా వేసుకోవడం వల్ల చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్లో బీడ్స్ అనేది ఎక్కించుకోవచ్చు అండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ఫుల్ వీడియో అయితే చూడండి అండ్ ఈజీగా అర్థమవుతుంది. అందులో ఫుల్ వీడియోలో వచ్చేసి ఎంత మెటీరియల్ పడుతుంది ఏంటి అనేది కూడా క్లారిటీగా అయితే చెప్పాను అండ్ క్లియర్గా అయితే చూపించాను. అండ్ కార్డ్బోర్డ్ లెంత్ వచ్చేసి 2 ఇంచెస్ అయితే తీసుకోండి. ఈ విధంగా ముడి అయితే వేసుకున్న తర్వాత 100 బీడ్స్ అయితే చుట్టుకోవాలి. ఈ కార్డ్బోర్డ్కి వచ్చేసి 100 బీడ్స్ చుట్టుకోవడం వల్ల కుచ్చు అనేది మందంగా వస్తుంది అండ్ చూడడానికి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఈ విధంగా థ్రెడ్స్ అనేది ఇలాంటి బాక్సెస్లో అయితే పెట్టుకోవడం వల్ల ఆ థ్రెడ్ అనేది ఆ బాక్స్లోనే తిరుగుతూ ఉంటుంది. బయట వేసుకుంటే చిక్కుపడుతుందన్న భయం ఉంటుంది. సో అలా లేకుండా ఈ బాక్స్లో వేసుకోవడం వల్ల థ్రెడ్ అనేది ఆ బాక్స్లో మాత్రమే తిరుగుతూ ఉంటుంది. అండ్ బంచెస్లో వచ్చేసి 1 లైన్ అయితే 1 కుచ్చు అవుతుందండి. సో ఈ విధంగా అయితే 100 లైన్స్ అయితే చుట్టుకోండి. 100 బీడ్స్ అయితే పడతాయి మనకి వచ్చేసి. అండ్ దీనికైతే లాక్ వేసుకోవడానికి నార్మల్ డీలోకి ఒక 2 స్టాండ్స్ థ్రెడ్ అయితే ఎక్కించుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత ఈ కుచ్చు రెడీ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఒక 2 లాక్స్ అయితే వేసుకోండి. కుచ్చుకి ఈ విధంగా లాక్స్ అనేది వేసుకోండి. ఒక 2 లాక్స్ వేసుకొని అండ్ కుచ్చు చుట్టూ ఒక 2 రౌండ్స్ అయితే తిప్పుకొని మళ్ళీ ఒక లాక్ అయితే వేసేసుకొని కట్ చేసుకోవాలి. ఈ కుచ్చు పైన అయితే మనం ఇంకొక కుచ్చు అయితే యాడ్ చేస్తామండి. సో వీటిని వచ్చి లాలీపాప్ కుచ్చులు అంటారు. సో ఈ విధంగా కుచ్చు రెడీ అయింది కానీ దీనిపైన బేబీ పింక్ కుచ్చు అయితే యాడ్ చేస్తున్నాను. దీనికి వచ్చేసి నేను కాటన్ థ్రెడ్ తీసుకొని ఈ విధంగా 2 లాక్స్ అయితే వేసుకొని ఈక్వల్గా ఉండేలాగా అయితే కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మనం ప్రాసెస్ చేయడం వల్ల కుచ్చు అనేది చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది. ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ అనేది ఈక్వల్గా కనిపిస్తుంది. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. మీరు కూడా మీకు తెలుస్తుంది ఏ విధంగా వస్తుంది కుచ్చు అనేది మీకు కూడా తెలుస్తుంది. సో ఈ విధంగా అయితే బీడ్స్ ఉన్న కుచ్చును వదిలేసి నీట్గా స్లోగా అయితే ఇలా కట్ చేసుకోవాలండి. ఫినిషింగ్ అంటే చాలా నీట్గా వస్తుంది. ఫుల్ వీడియో కావాలనుకుంటే నా ఛానల్లో ఉంది 39 క్లాస్ అండి. ఫ్రీ ఆన్లైన్ క్లాస్ 39 అయితే చూడండి. అండ్ శారీకి ఎలా కుట్టాలి అనేది చూపిస్తాను. బీడ్స్ అనేవి అటు ఇటు కదలకుండా అయితే ఎలా కుట్టుకోవాలి, ఫినిషింగ్ ఎలా నీట్గా కనిపిస్తుంది అనేది కూడా చెప్తాను మీకు. అండ్ ఈ విధంగా గమ్ కన్నా 2 లాక్స్ అయితే వేసుకోవడం వల్ల ఈజీగా ఉంటుంది. అండ్ బీడ్స్ అయితే వచ్చేసి ఫస్ట్ లైన్కి అయితే 8 బీడ్స్ అయితే తీసుకుంటున్నాను. అండ్ గమ్ అయితే అప్లై చేస్తున్నాను. గమ్ అప్లై చేయడం వల్ల బీడ్స్ అనేవి అటు ఇటు కదలకుండా ఆరిన తర్వాత ఫినిషింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది. అండ్ ఈ విధంగా సెకండ్ లైన్ కూడా వచ్చేసి 8 బీడ్స్ అయితే తీసుకుంటున్నాను. మీరు కూడా ఇలా తీసుకోండి. అండ్ 8 బీడ్స్ 4 లైన్స్ వచ్చేసి 8 బీడ్స్ అయితే తీసుకోండి. మీరు కూడా ఈ ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఈ బీడ్స్ అనేది అన్ని కుచ్చులకి ఈక్వల్గా తీసుకోవడం వల్లనే ఫినిషింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది. ఒక కుచ్చుకి ఎక్కువ ఒక కుచ్చుకి తక్కువ తీసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు. ఇలా 4 లైన్స్ 8 బీడ్స్ తీసుకోండి. 5th లైన్ వచ్చేసి 6 బీడ్స్ తీసుకోండి. 6 బీడ్స్ తీసుకున్న తర్వాత ఫైనల్గా వచ్చేసి 2 బీడ్స్ అయితే తీసుకోండి. 2 బీడ్స్ తీసుకున్న తర్వాత మనం బీడ్స్ అన్నిటిని అడ్జస్ట్ చేసుకొని ఒక లాక్ అయితే వేసుకోండి. బీడ్స్ మీద నుంచి కిందికి అనేసి ఒక లాక్ అయితే వేసుకోండి. బ్యాక్ సైడ్ లాక్ అయితే వేసుకోండి. ఫైనల్గా శారీ మొత్తం వేసాక ఎలా ఉంటుందో చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.